పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. లూసియానాలోని శ్రీవుపాట్లో కాల్పులకు తెగబడ్డారు దుండగులు. కాల్పుల్లో 8 మంది చిన్నారులు బలయ్యారు. కాల్పుల్లో 1 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు మృతి చెందారు. ఘాతుకానికి పాల్పడిన అనంతరం కారును ఎత్తుకెళ్లారు నిందితులు. ఈ నేపథ్యంలో నిందితులను వెంబడించినటువంటి పోలీసులు ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు దుండగులు. అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా 2 వేరు ఇళ్లలోకి నిందితులు చొరబడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం 10 మంది పైన కాల్పులకు తెగబడ్డారు. దీంట్లో 8 మంది చిన్నారులు మృతి చెందారు. 1 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలే ప్రధానంగా చనిపోవడం ఇక్కడ కొంతవరకు కలకలం రేపుతుంది. అక్కడే ఉన్నటువంటి స్థానిక మేయర్తో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ దశాబ్దంలో జరిగినటువంటి అతి కిరాతకమైనటువంటి దారుణంగా దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఘటన మాత్రం లూసియానా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. 8:40. Again, this all kind of happened in the early hours. That suspect, he is deceased. Again, just to preface, the suspect is not included in those 10 individuals who were shot. So it was 10 victims, 2 who are in the hospital. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. లూసియానాలో జరిగినటువంటి ఈ కాల్పులు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. 1 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి 8 మంది బాలలను చంపేసినటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంతం చేసే ముందు అమెరికా తమ దేశంలో ఉన్నటువంటి గన్ కల్చర్ ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరోసారి స్పష్టమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ గన్ మాఫియా కానీ, లేదంటే అక్కడ కార్పొరేట్ కంపెనీలు కానీ గన్స్ ఆయుధాలను తయారు చేయించే విషయంలో కానీ, వాటిని విక్రయించే విషయంలో కానీ ప్రభుత్వాలనే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే దాని ఫలితమే ఈ రోజు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వస్తే, లూసియానా రాష్ట్రం శ్రీవుపోర్ట్ లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక నగరంలో నివాస ప్రాంతంలోకి సోమవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే 2 దుండగులను ముందనుకున్నారు కానీ కేవలం ఒకడే ఈ ఘటనకు పాల్పడ్డాడు అనేది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అయితే అతను ఒక ఇంట్లోకి చొరబడి అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటనే దానికి సంబంధించి తెలియదు కానీ అక్కడ పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కాకుండా చిన్నపిల్లలను 1 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళనే ఎక్కువగా అతను టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అతను కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. డొమెస్టిక్ వైలెన్స్ గానే దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి చిన్నారులు అందరూ కూడా దుండగులకు రక్త సంబంధికులే అనేది మనకున్నటువంటి సమాచారం. ఇక దీని వెనక ఎవరన్నా ఉన్నారా, లేదంటే అసలు మోటివ్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు.